भद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। यज्ञवराह नरसिंहस्वामी ఇక్కడ మన రామభద్ర క్షేత్రంలో మన పండరి సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వీర వెంకట శర్మ గారు, సుబ్రహ్మణ్య కారంత గారు అక్కడ కర్ణాటక దేశం నుండి ఇక్కడికి వచ్చి యజ్ఞవరాహ స్వామి యొక్క అర్చన, ఆరాధన, హోమం ఇవన్నీ కూడా నిర్వహించడం. వరాహ స్వామిని ఎవరైతే ప్రార్థన చేస్తారో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల కొండ మీద ఉన్నప్పటికీ కూడా ఆ కొండ ఎవరిదండి అంటే వరాహస్వామి. ఆయన 100 యోజనాల భూమిని వెంకటేశ్వర స్వామి తీసుకుని అక్కడ నివసిస్తున్నాడు. అంటే ఓనరేమో వరాహస్వామి, అద్దెకుండేది వెంకటేశ్వర స్వామి. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతి చాలా గొప్పది. అందుకే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామిని దర్శించాలి. వరాహస్వామికి ముందు నైవేద్యం పెడతారు అక్కడ, తర్వాతనే వెంకటేశ్వర స్వామి. కాబట్టి యజ్ఞవరాహ అవతారమే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బౌద్ధ కల్కిరేవచ అని చెప్పి దశావతారాలు మనందరికీ తెలిసినవి. ఇవి కాక భాగవత పురాణం ప్రకారం 21 అవతారాలు, అనంతమైనటువంటి అవతారాలు శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాయి. అందులో ఈ యజ్ఞవరాహ అవతారం అనేది చాలా గొప్పదైనటువంటి అవతారం. భూమి మొత్తం కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని 2 రాక్షసులు ఉన్నారు. ఆ యజ్ఞవరాహస్వామి ఎందుకు ఆవిర్భవించాడంటే ఈ భూమిని మొత్తం కూడా ఒక చాపలాగా చుట్టి సముద్రంలో పడవేశాడు. హేమోర్వీధర సన్నిభం బసురరాట్. కేశవతీర్థస్వామి వారు చెబుతారు యజ్ఞవరాహ స్వామి గురించి. హేమోర్వీధర సన్నిభం బసురరాట్ హేమాక్ష వక్షో బృహద్యామోద్యద్రుధిర ప్రదిగ్ధపటు శాతశ్వేతదౌష్ట్రాగ్రభృత్ భూమిమండలమండితంబు కరుణాపూర్ణంబు నీభీకర శ్రీమూర్తిన్ మదినంతు సింహగిరి లక్ష్మీశా వరాహ ప్రభూ. ఎంత కష్టమైన పద్యం అంటే ఇది మహాకవులు మాత్రమే ఇంత దీర్ఘ సమాసాలు వేసి పద్యాలు రాయగలుగుతారు. కేశవతీర్థస్వామి వారు ఆ వరాహస్వామి భూమి సముద్రంలో మునిగిపోతే తన కోర మీద భూమిని మొత్తం నిలిపాడు. హేమోర్వీధర సన్నిభం బసురరాట్ హేమాక్ష వక్షో బృహద్యామోద్యద్రుధిర ప్రదిగ్ధపటు శాతశ్వేతదౌష్ట్రాగ్రభృత్ భూమిమండలమండితంబు కరుణాపూర్ణంబు నీభీకర శ్రీమూర్తిన్ మదినంతు సింహగిరి లక్ష్మీశా వరాహ ప్రభూ. అటువంటి వరాహస్వామి ఆయన అర్చిస్తే ఎవరికైనా భూ సంబంధమైనటువంటి వివాదాలు, క్షేత్ర సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా తొలగి సమస్తమైనటువంటి సుఖశాంతులతో ఉంటారు. అందుకే భాస మహాకవి కూడా చెప్పాడు, ఉత్క్షిప్తాం సానుకంపం సలిల నిధి జలాదేకదౌష్ట్రాగ్రరూఢాం. ఒకే ఒక్క కోరతో ఆ వరాహస్వామి భూమిని మొత్తం కూడా తన నిలిపాడు. అందుకే భూమికి ఎవరండి అంటే భర్త వరాహస్వామి అని చెబుతారు. హేమో ఉత్క్షిప్తాం సానుకంపం సలిల నిధి జలాదేకదౌష్ట్రాగ్రరూఢాం ఆక్రాంతాం ఆజి మధ్యే నిహతదితి సుతాం ఏకపాదావధూతాం సంభుక్తాం ప్రీతిపూర్వం స్వభుజవశగతాం ఏకచక్రాభిగుప్తాం శ్రీమాన్ నారాయణస్తే ప్రదిశతు వసుధాం
వీక్షితైకాతపత్రాం అంటాడు భాసమహాకవి. కాబట్టి ఈ దశావతారాల్లో కానివ్వండి, మనం యజ్ఞవరాహ స్వామిని ఎట్లయితే ఆరాధిస్తున్నామో స్త్రీ స్వరూపంగా వారాహి అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేస్తూ ఉంటాం. విశ్వేశం మాధవం ఢుంఢిన్ దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆ కాశీ మహానగరాన్ని